ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఎంఈఓ 2 కె శివాజీ తెలిపారు. చీమకుర్తిలోని ఎంఈఓ కార్యాలయం నందు మీడియాతో మాట్లాడారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి తరగతులు ప్రారంభమయ్యాయని తెలిపారు. చీమకుర్తి మండలంలోని 23 ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రాథమిక పాఠశాలగా ఉన్నతీకరించడం జరిగిందని తెలిపారు. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను పోస్టింగులు చేసి తగు విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పేరుతో ప్రభుత్వం అందిస్తున్న యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, షూస్, బెల్ట్, పుస్తకాలు అన్ని పాఠశాలలకు ఇప్పటికే పంపించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం వారు సన్నబియ్యంతో నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సౌకర్యాలను ఉపయోగించుకుని మండలంలోని తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చి మంచి విద్యను పొందవలసిందిగా పాఠశాల విద్యాశాఖ తరపున కోరారు. అన్ని పాఠశాలల్లో చదివే పిల్లలందరికీ తల్లికి వందనం పేరుతో అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలు వారి అకౌంట్లో వేయడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ సహకారంతో చీమకుర్తి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతులుగా ఎదిగేందుకు విద్యాశాఖ ద్వారా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఎంఈఓ 2 కె శివాజీ, ఎంఈఓ 1 ఇన్ఛార్జి నరసింహారావు పాల్గొన్నారు. నా పేరు శివాజీ. నేను మండల విద్యాశాఖ అధికారి 2గా చీమకుర్తి మండలంలో పనిచేస్తున్నాను. 2025-26 విద్యా సంవత్సరానికి గాను పాఠశాలలన్నీ జూన్ 12న పునఃప్రారంభమైనాయి. ఈ విధంగా ప్రారంభమయ్యేటప్పటికే మన మండలంలో 23 ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రాథమిక పాఠశాలగా ఉన్నతీకరించడం జరిగింది. ఈ అన్ని పాఠశాలలు కూడా రీసెంట్గా జరిగిన ట్రాన్స్ఫర్స్లో ఉపాధ్యాయులను తగిన విధంగా పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. మన పాఠశాలలోని విద్యార్థులు అందరూ గత సంవత్సరం చదివిన విద్యార్థులు అందరూ కూడా ఈ సంవత్సరం వారి యొక్క తర్వాత తరగతికి ప్రమోట్ చేయబడ్డారు. వారు ప్రమోట్ చేయగానే వారికి రీఓపెన్ చేసిన రోజునే మనం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పేరుతోటి పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగు, యూనిఫామ్స్, అదేవిధంగా బెల్టు, షూస్, డిక్షనరీ ఇవి ఇవ్వడం జరిగింది. మన అందరూ విద్యార్థులను కూడా వారి యొక్క యూనిఫామ్స్ను కుట్టించుకొని వారు మన పాఠ్యపుస్తకాలతోటి మన పాఠశాలకు అటెండ్ కావటం అనేది జరగాలని ప్రధానోపాధ్యాయుల ద్వారా తల్లిదండ్రులకు అదేవిధంగా సొసైటీకి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం నుండే ప్రభుత్వం వారు సన్న బియ్యంతో నాణ్యమైన బియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సౌకర్యాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని మండలంలోని తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులను చేర్చి అందరినీ కూడా మంచి విద్యను పొందవలసిందిగా పాఠశాల విద్యాశాఖ తరఫున అభ్యర్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం మన పిల్లలందరికీ కూడా తల్లికి వందనం పేరుతోటి అన్ని పాఠశాలలో చదివే పిల్లలందరికీ కూడా తల్లికి వందనం పేరుతోటి వారు ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలు ఇవ్వబడుతుంది. ఇవి వారి అకౌంట్లో జమ అవుతూ ఉన్నాయి. ఈ అర్హులు అందరూ వారి యొక్క పేర్లను సంబంధిత GSWS అంటే గ్రామ సచివాలయం శాఖల నందు తెలుసుకొనవచ్చు. వారికి ఏదైనా గ్రివెన్స్ ఉన్నా కూడా అదే గ్రామ సచివాలయంలో గ్రివెన్స్ రైజ్ చేస్తే ఆ గ్రివెన్స్ని పరిష్కరించి వారి అర్హతను పరిశీలించి వారికి గనక అర్హత ఉంటే ఈ తల్లికి వందనం పథకం సంబంధించిన అమౌంట్ వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుందని తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి మరియు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ చీమకుర్తి మండలంలో అన్ని పాఠశాలల యొక్క సౌకర్యాలు, భౌతిక వనరులు అదేవిధంగా కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి పాఠశాల విద్యను పిల్లలందరికీ కూడా మంచి నాణ్యమైన విద్యను అందించడంలో కృషి చేస్తున్నామని, ఏదైనా సలహాలు సూచనలు ఉంటే ఈ సలహాలు సూచనలు కూడా తీసుకొని తదనుగుణంగా పాఠశాల విద్యను అభివృద్ధి చేయగలమని తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం. నేను ఎంఈఓ 1 ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మరి ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి అన్ని పథకాలు విద్యాశాఖ అభివృద్ధిలో భాగంగా జరుగుతూ ఉన్నాయి.
మరి ఈ అన్ని పథకాలకి సహకరిస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవనీయులైనటువంటి జిల్లా డిఓ గారికి, మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం.